సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా సన్నిధిని వీక్షించుచున్న సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను. అయితే మనం బాబావారి సాయి స్ఫూర్తిలో మనందరం ఏదో ఒక టైంలో కొంత డిసప్పాయింట్మెంట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో జరుగుతుంది. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. మనం చేసుకున్న కర్మ ఫలితాలను బట్టి మనకు ప్రతి ఒక్కటి మన ముందుకు వస్తూ పోతూ ఉంటాయన్నమాట. అయితే నాకే ఎందుకు ఇలా జరిగింది అని బాధపడుతూ మనం చాలా బాధపడుతూ ఉంటామన్నమాట. ఎవరితోనూ చెప్పుకోలేము. ఒక్కొక్కసారి చెబితే వాళ్ళు ఎలా తీసుకుంటారో దాన్ని అని బిడియము అది ఎన్ని ఉంటాయి అన్నమాట. మనం చెప్పుకోవడానికి కరెక్ట్గా సరైన ఆత్మీయులు కూడా మన దగ్గర ఉండరు. అప్పుడు మనం కొంత అలా ఉన్న వాళ్ళకు ఇలా సపోర్ట్ ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. ఒక ఆత్మీయమైన స్పర్శ. నువ్వు నిరాశపడకు, బాబావారు నీకు తప్పక సహాయం చేస్తారు అన్న మాట వాళ్ళకు భరోసా ఇస్తే వాళ్ళకి ఎంతో ఆనందం కలుగుతుందండి. కొన్నంత శక్తి వాళ్ళకి వస్తుంది. మనం ఎన్నాళ్ళు ఉంటాము? మన లైఫ్లో ఇలాంటి మంచి మంచి పనులు ఇప్పటి వరకు ఎలా గడిచిపోయిన రోజులు మనం ఇప్పటి నుంచి బాబావారి స్ఫూర్తిలో మనం తెలుసుకున్న విషయాలతో నమ్మకంగా సాగాలి. జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలితేనో, ఒక అవకాశం తప్పిపోతేనో దిగులు పడటము, నిరాశ నిస్పృహలకు లోను కావడము మానవ సహజమండి. అయితే ఆ సమయంలో జీవితం అంతా నిస్సారంగాను ఎడారిలాగాను కనిపిస్తుంది. కానీ ఒక్క సంఘటనకే ఇంత నిరాశ చెందటం న్యాయమా? దైవం పట్ల విశ్వాసం కోల్పోవడం ధర్మమా? అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు భగవంతుడు మనలను చిన్న చూపు చూశాడు అని వగచే బదులు బాబావారి ఉపదేశాల ఆసరాతో బాబావారిపై నమ్మకాన్ని మరింతగా పెంచుకోవాలండి. మరింతగా బాబావారిని స్మరించాలి. చేసిన పొరపాట్లకు పశ్చాత్తాపపడి క్షమాభిక్ష వేడి బాబావారి కరుణ మరొక్కమారు మరింతగా ప్రసరింపచేయి తండ్రి అని వేడుకోవాలి. రెక్కలు విరిగిన పక్షి కోలుకున్న తర్వాత మరింత ఎత్తు ఎగరగలిగినట్లు ఒక్కసారిగా కూడా బాబావారి అనుగ్రహం పొందలేకపోయిన వ్యక్తి ఇంకా అధికమైన ఉత్తమమైన దానిని పొందే అవకాశం ఉంది అని గుర్తించాలి. దానికి అచంచల విశ్వాసం కూడా కావాలండి. అందుకే ఎప్పుడు వెనుతిరగకూడదు, నిరాశ పడకూడదు, నిరుత్సాహం అసలే పడకూడదు. తప్పిపోయింది ఒక అవకాశమే, కానీ చివరిది కాదు కదా. జీవితంలో ఓడిపోయిన వ్యక్తి ఎలాంటి కష్టాన్ని అయినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని సాధించుకొని మరీ పోరాడతాడు. ఆ సాధనలో అతనికి దైవం కూడా దగ్గరవుతాడు. బాబావారిని మనస్ఫూర్తిగా నమ్మకంతో శరణాగతి కోరుకుందాం. బాబావారి కరుణామూర్తి అండి. విశ్వవ్యాప్తంగా అణువణువున నుండి నడిపిస్తూ ఓదారుస్తూ ఎడారి లాంటి జీవితాలను 10 కాలాల పాటు పచ్చగా మారుస్తారు. మన బాబావారిని నమ్మి అడుగు వేస్తే చాలు, దేనికి లోటుండదు. అయితే మనం అలాగా ఒక్కొక్కసారి నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాము. అలాంటప్పుడు ఒకరికి ఒకరు భరోసా ఇచ్చుకుంటూ మనం ముందుకు సాగాలి. అదే నా కోరిక. అయితే మరి మనం ఈరోజు బాబావారి ప్రేమ అమృతంలోకి వెళ్ళే ముందు
మనకెంత అదృష్టం, మనం ఎంత అదృష్టాన్ని పొందుతున్నాము. బాబావారిని షిరిడి వెళ్ళకుండానే ఇక్కడ మన ఇంట్లో ఉండి, మనం ఉన్న ప్లేస్లో కూర్చున్న చాటే మనకి బాబావారి దర్శనం చూడండి ఎంత బాగా ఇస్తున్నారో. అంతకంటే కరుణ ఇంకేం కావాలండి. ఎంతసేపు మనం బాబావారి కరుణ కటాక్షాలు మనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబావారిని ఈరోజు పారాయణ స్టార్ట్ చేద్దామా మరి. పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ. ఒకానొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ. సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ. ఈరోజు మనం అలాగా 4వ అధ్యాయంలోకి వచ్చేసాము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యోం నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత 2 అధ్యాయాలలో మంగళాచరణము మరియు ఈ గ్రంథ ప్రయోజనాన్ని గురించి చెప్పాను. గ్రంథకర్త అర్హత గ్రంథానికి విషయానికి గల సంబంధాన్ని గురించి స్పష్టంగా వివరించడమైనది. ఇప్పుడు ఈ సాయి సత్పురుషులు పృథ్వీపై ఇందు నిమిత్తం అవతరించారు. ఏ కఠిన కార్యాన్ని సాధించడానికి ఈ భూలోకానికి వచ్చారు. శ్రోత మహాశైలారా, మీ చరణధూళినైన నన్ను కరుణించి సావధానంగా వినండి అని మిమ్మల్ని వేడుకోవడంలో నాకు బిడియం లేదు. సత్పురుషుల చరిత్రలు ఎంతో మధురం. వానిలో ఈ సాయి కథామృతం మరింత మధురం. దీనిని సాయి యొక్క అనన్య భక్తులు సేవించి ఆనందభరితులవుతారు. బ్రాహ్మణులు ఆశ్రమ ధర్మాలను, తమ వర్ణానికి సంబంధించిన నియమాలను అలక్ష్యం చేసినప్పుడు, శూద్రులు బ్రాహ్మణులమై పోవాలి అనుకున్నప్పుడు, ధర్మాచారులను అవహేళన చేసి వారిని శిక్షించాలని అనుకున్నప్పుడు, ధర్మవచనాలను ఎవరు పాటించనప్పుడు, ఇంటింటా అందరూ పండితులమని అనుకుంటున్నప్పుడు, ఒకరిపై ఒకరు పెద్దరికాన్ని చలాయిస్తూ ఉన్నప్పుడు, ఒకరి మాట ఒకరు లక్ష్య పెట్టనప్పుడు, తినతగని వానిని తింటూ సేవించదగని వానిని సేవిస్తూ ఆచార విచారాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు, బ్రాహ్మణులు బహిరంగంగా మద్య మాంసాదులను ప్రత్యక్షంగా సేవిస్తున్నప్పుడు, ధర్మం ముసుగులో లోపల అత్యాచారాలను చేస్తూ ఉన్నప్పుడు, వీని కారణంగా ధార్మిక సాంప్రదాయాలలో ద్వేషం పెరిగిపోయి ప్రజలలో కష్టాలను బాధపడుతూ ఉన్నప్పుడు, బ్రాహ్మణులకు స్నాన సంధ్యల యందు శ్రద్ధ లేనప్పుడు, కర్మనిష్ఠులు అనుష్ఠానాలను విసుక్కుంటున్నప్పుడు, యోగులకు జపతప ధ్యానాదులపై అయిష్టత కలిగినప్పుడు సత్పురుషులు అవతరిస్తారు. జనులు ఐశ్వర్యము, గౌరవము, భార్య, పుత్రులు వీనినే సకల సుఖాలకు సాధనాలు అని తలచి పరమార్థ చింతనకు విముఖులైనప్పుడు సత్పురుషులు అవతరిస్తారు. ధర్మానికి గ్లాని వాటిల్లి ప్రజలు శాశ్వతమైన శ్రేయ ప్రాప్తిని పోగొట్టుకున్నప్పుడు, ధర్మాన్ని జాగృతం చేయడానికి సత్పురుషులు సాకారులై వస్తారు. ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలను పోగొట్టుకుని శిష్ణోదర పరాయణులై నీతి భ్రష్టులై తమ ఉద్ధరణను అలక్ష్య పెట్టనప్పుడు సత్పురుషులు అవతరిస్తారు. వర్ణాశ్రమ ధర్మాలను రక్షించడానికి, అధర్మాన్ని నశింపజేయడానికి, దీనులను, దుర్బలను, పేదలను సంరక్షించడానికి సత్పురుషులు అవనిపై అవతరిస్తారు. సత్పురుషులు సదా ముక్తులు, దీనోద్ధరణ యందే ఎల్లప్పుడూ ఉద్యుక్తులై ఉంటారు. వారి అవతరణ పరుల కోసమే కానీ తమ స్వార్థం కోసం కాదు. వారు ప్రవృత్తి ప్రవాహంలో కొట్టుకునే ప్రాపంచికులకు నివృత్తి అనే పునాదిపై పరమార్థ మందిరాన్ని నిర్మించి
తమ సహజ గతితో భక్తులను ఉద్ధరిస్తారు. ధర్మ జాగృతిని, ధర్మ కార్యాలను చేసి తమ అవతార కార్యాన్ని సాధిస్తారు. అది పరిపూర్తి కాగానే తమ అవతారాన్ని చాలిస్తారు. సకల జగదానందకరుడైన ప్రత్యేగాత్మయే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే గురువు. అతడే సుఖకరుడైన శంకరుడు. అతడే నిరితిశయ ప్రేమాస్పదుడు. నిరంతరం అభేద స్వరూపుడు. దేశకాల వస్తు భేదాల నెరుగనివాడు. పరిచ్ఛేదాతీతుడు. పరాపశ్యంతి మధ్యమ వైఖరియను 4 రకాల వాణి అతనిని వర్ణించలేక అలసిపోయింది. వేదాల చాతుర్యం ఇక్కడ పనికిరాదు. నేతి నేతి అంటూ అవి ఓడిపోయాయి. షడ్శాస్త్రాలు, షడ్దర్శనాలు సిగ్గుపడిపోయాయి. పురాణాలు, హరికథలు అలసిపోయాయి. చివరకు కాయ, వాచ, మనస నమస్కారం చేసే సాధనే మిగిలింది. అత్యంత విచిత్రకరమైన లీలలు కని ఇటువంటి సాయి సత్పురుషుని పవిత్ర చరిత్రను విని చెవులు పావనమవుతాయి. సకలేంద్రియాలను నడిపించేది వారే. ఈ గ్రంథ రచనకు బుద్ధిని ప్రసాదిస్తూ అనాయాసంగా కథను క్రమబద్ధంగా సూచించేది వారే. వారు అందరిలోని అంతర్యామి, బాహ్యాభ్యంతర సర్వగామి. వ్యర్థంగా నేనెందుకు చింతించాలి? వారి ఒక్కొక్క సుగుణాన్ని తలుచుకుంటే మనోవృత్తి స్తంభించిపోతుంది. మాటలు ఎలా వర్ణించగలవు? వారిని వర్ణించటానికి దృఢ మౌనమే మేలు. పువ్వుల సువాసనను ముక్కుతో గ్రహిస్తాము. శీతోష్ణ స్పర్శలను చర్మంతో అనుభవిస్తాం. సౌందర్యాన్ని నయనాలతో తిలకిస్తాం. ఇంద్రియాలు వాని సుఖాలను అవే అనుభవిస్తాయి. జిహ్వ పంచదార యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించగలదు గాని ఆ అనుభవాన్ని వర్ణించలేదు. అట్లే సాయి యొక్క గుణాలను వ్యాఖ్యానించటం నాకు అసఖ్యం. కానీ సద్గురువు తలుచుకున్నప్పుడు వారే ప్రేరణ కలిగించి భక్తుల ద్వారా అనిర్వచనీయమైన దానిని నిర్వచించేలా చేస్తారు. ఇది కేవలం శిష్టాచారం కోసం చేసిన మాట కాదు, మనసులో నుండి వెడలిన మాట. అందువల్ల శ్రద్ధగా ఆలకించండి అని ప్రార్థిస్తున్నాను. గాణుగాపురము, నరసింహవాడి, ఔదంబర్, బిల్లవడి వలనే పవిత్ర గోదావరి తీరాన ప్రసిద్ధమైన షిరిడీ క్షేత్రం ఉంది. గోదావరి యొక్క పవిత్ర తీరం, గోదావరి యొక్క పవిత్రమైన నీరు, గోదావరి యొక్క పవిత్రమైన శీతల సమీరాలు, ఇవి భవతిమిర నాశకాలు. అఖిల జగత్తులో గోదావరి మహత్యం ప్రఖ్యాతి చెందింది. ఒకరికంటే ఒకరు ఘనులైన సాధు సత్పురుషుల శ్రేష్ఠులు ఇక్కడ ప్రకటనమయ్యారు. ఈ గోమతీ తీరంలో అనేక తీర్థాలు ఉన్నాయి. వానిలోని జలాలు పాపాలను నశింపచేస్తాయి. గోదావరి నీటిలో స్నానం చేసినా, ఆ నీరు పానం చేసినా భవరోగాలు తొలగిపోతాయని పురాణాలలో వర్ణింపబడి ఉంది. ఈ గోదావరి అహ్మద్నగర్ జిల్లాలో కోపర్గాం తాలూకాలో కోపర్గాం సమీపాన షిరిడీ మార్గాన్ని సూచిస్తుంది. గోదావరిని దాటాక అవతలి తీరాన సుమారు 3 కోసుల దూరాన నీమ్గాం అనే ఊరిలోనికి టంగా ప్రవేశించగానే మన ఎదుట షిరిడి ప్రత్యక్షమవుతుంది. నివృత్తి, జ్ఞానదేవ్, ముక్తాబాయి, నామదేవ్, జానాబాయి, గోరాగోణాయి, తుకారాం, నరహరి, నరసీబాయి, సజ్జన కసాయి, సావతమాలి మొదలగు సత్పురుషులు ఎందరో పూర్వం ఉన్నారు. ఇప్పుడు కూడా అనేక మంది ఉన్నారు. వీరంతా వసుదైవ కుటుంబం, జగత్తంతా మనదే అని తలిచేవారు. ప్రపంచ బాధలలో దుఃఖపడేవారికి వీరే ఆధారం. సాధువులలో శ్రేష్ఠుడైన రామదాసు గోదావరి తీరాన్ని వదిలి జగదోద్ధారణార్థం కృష్ణానది తీరాన ప్రకటనమయ్యారు. అట్లే షిరిడి యొక్క మహాపుణ్యం కొద్దీ శ్రీసాయి యోగీశ్వరులు జగాన్ని ఉద్ధరించడానికి గోదావరి సమీపాన అవతరించారు. పరుసువేది ఇనుమును బంగారంగా మారుస్తుంది. సాధువులను పరుసువేదితో పోలుస్తారు.
కానీ సాధువులు భక్తులకు తమ రూపాన్నే ప్రసాదిస్తారు. ఇలా సత్పురుషులు అలౌకికమైన కృత్యాలను చేస్తారు. భేదభావాలను విడిచి స్థిర చరాలన్నింటిలో బ్రహ్మస్వరూపమే మనలో కూడా నివసించే ఈ విశ్వం యొక్క అఖండ వైభవం బ్రహ్మదే అని, ఇలా విశ్వమంతటా కేవలం నేనే ఉన్నాను అన్న యథార్థమైన జ్ఞానం కలిగితే ఆ మధురమైన సుఖాన్ని ఎలా వర్ణించగలం? పరమ ఆనందాన్ని పొందుతారు. విశ్వమంతటా నేనే అన్న జ్ఞానం కలిగాక ఎవరితో అయినా వైరం పెట్టుకోగలమా? నాకంటే అన్యులు అసలు ఎవరూ లేరని తెలిసాక ఎవరి గురించి అయినా ఎందుకు భయపడతాము? మంగళవేడలో దామాజీ, సజ్జనగఢ్లో సమర్థ రామదాసు, నరసింహ సరస్వతి వలె షిరిడీలో సాయినాథుడు వెలిశారు. వీరు పరమ దుస్తరమైన మాయా ప్రపంచాన్ని జయించినవారు. మూర్తీభవించిన జ్ఞాన భండారం, శాంతి వారి భూషణం. వైష్ణవులకు వారు పుట్టినిల్లు, ఉదారులలో ఉదారులు. పారమార్థ వితరణలో దానకర్ణుని అవతారం, సారాలలో సారం ఈ సాయి. నశ్వరమైన వాణియందు వారికి ప్రీతి లేదు. వారి మనోవృత్తి ఆత్మస్వరూపంలో విలీనమై ఉంటుంది. పరమా ప్రాప్తి అందే వారి లక్ష్యం. అట్టి వారి స్థితిని ఎలా వర్ణించగలం? ఐహిక విషయాలలో ఉత్కర్షలు లేక పరలోక విషయాలలో హర్షశోకాలకు చలించక వారి అంతరంగం అద్దం వలె నిర్మలంగా ఉంటుంది. వారి వాక్కు నుండి ఎల్లప్పుడూ అమృతం వర్షిస్తుంది. ధనికులు, పేదలు, దీనులు, బలహీనులు అందరి పట్ల వారి దృష్టి సమానం. వారు మానవమానాలను అతీతులు. సర్వజీవులలోనూ నిండి ఉన్న భగవత్ స్వరూపులు. వారు జనులతో తిరుగుతారు, మాట్లాడుతారు. దేవదాసీల నాట్యాన్ని అవలోకిస్తారు. గజల్ గానం వింటూ ఊగుతూ ఉంటారు. కానీ వారి సమాధ్యావస్థ కించిత్తైనా భంగం కాదు. అల్లా నామం వారి ముద్ర. ప్రపంచం మేలుకున్నప్పుడు వారు నిద్రిస్తారు. ప్రపంచం నిద్రపోతున్నప్పుడు వారు మేలుకుని ఉంటారు. వారి అంతఃకరణం శాంత సముద్రం వంటిది. వారు ఏ ఆశ్రమానికి చెందినవారో నిశ్చయంగా తెలియదు. ఆచార వ్యవహారాల నియమాలను పాటించరు. కూర్చున్న చోటు నుండి చాలా వరకు కదలకపోయినా వారికి జరుగుతున్న వ్యవహారాలన్నీ తెలుస్తాయి. దర్బారులో వారు పైకి ఆర్భాటంగా కనిపిస్తూ అనేక విషయాల గురించి మాట్లాడటం నిత్యం జరిగేదే అయినా మౌనాన్ని వదలరు. మసీదులో గోడను ఆనుకుని నిలబడతారు. ఉదయము, మధ్యాహ్నము లెండి తోటకో లేదా చావిడికో వెళుతూ ఉంటారు. కానీ వారు అఖండ ఆత్మస్థితి అందే ఉంటారు. నేను ఏ జన్మలో, ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏం తపం చేశానో ఎరుగను. సాయిబాబా నన్ను తమ ఒడిలోనికి తీసుకున్నారు. ఇది నా తపఫలమని అనుకుందామా అంటే నేను జన్మతః దుర్మార్గుణ్ణి. అయినా సాయి దీనవత్సలుడు. ఇది వారి తరగని కృప. వారు సిద్ధకోటిలోని వారైనా సాధకుని వలె ప్రవర్తించేవారు. నిరభిమానంగా అత్యంత వినయంతో అందరి మనసులను రంజింపచేసేవారు. ఏక్నాథ్ పైటనుని జ్ఞానదేవ ఆలందిని పావనం చేసినట్టుగా సాయిబాబా షిరిడీ క్షేత్రాన్ని మహిమా సంపన్నం చేశారు. అనుదినం అనాయాసంగా బాబా యొక్క పాదాలను ముద్దు పెట్టుకుని వారి పాదధూళిని మస్తకంపై ధరించిన షిరిడీలోని తృణపాషాణాలు ధన్యం. ఆ షిరిడీయే మన పండరీపురం. షిరిడీయే పూరి జగన్నాథం మరియు ద్వారకా నగరము. షిరిడీయే గయా, కాశీ విశ్వేశ్వరుని వారణాసి, రామేశ్వరం కూడా షిరిడీయే. షిరిడీయే మన బదరీ కేదార్, నాసిక్లోని త్రయంబకం. షిరిడీయే మహాకాళేశ్వరుని ఉజ్జయిని మరియు మహాబలేశ్వరుని గోకర్ణం. షిరిడీలో సాయితో సమాగమమే మనకు ఆగమ నిగమాలు. ప్రపంచంలోని బాధలన్నింటినీ ఉపశమింపచేసేది షిరిడీయే. పరమార్థానికి అత్యంత సుగమమైనది షిరిడీయే. సాయి సమర్థుని దర్శనమే మనకు యోగ సాధనం. వారితో సంభాషణ మన పాప ప్రక్షాళనం. వారి చరణ సంవాహనే మనకు త్రివేణి సంగమం, స్నానం.
వారి చరణతీర్థ సేవనమే విషయవాసనల నిర్మూలనం. వారి ఆజ్ఞ మనకు వేదవచనం. వారి విభూది ప్రసాదాల సేవనం అన్ని విధాల పుణ్యపావనం. సాయియే మనకు పరబ్రహ్మ, సాయియే మనకు పరమార్థం, సాయియే శ్రీకృష్ణుడు, సాయియే శ్రీరాముడు. మన శాశ్వత ఆశ్రయం కూడా శ్రీ సాయియే. సాయి స్వయం ద్వంద్వాతీతం, సదా బ్రహ్మ అయి సుఖంలో పొంగిపోక దుఃఖంలో కృంగిపోకుండా వారు ఎల్లప్పుడూ స్వస్వరూపంలో స్థితులై ఉంటారు. షిరిడి కేవలం కేంద్ర స్థానంగా ఉన్న పంజాబు, కలకత్తా, హిందూస్థానం, గుజరాత్, దక్కన్, కర్ణాటకలలో బాబా యొక్క క్షేత్రం అతి విస్తీర్ణం. ఈ రోజుతో పారాయణం పూర్తి అయిందండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాబావారి భక్తులకు షేర్ చేయండి. సాయిబాబా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరింత మందికి మీరు మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈ లింకును ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు కూడా ఎంతో సంతోషించి మన సాయి మార్గంలోకి రావడానికి మన వంతు కృషి మనం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.